చేరుకున్నారు. చాలా మంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్న పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. చాలా మంది ప్రస్తుతం మహమూద్ అలీ గారు కూడా వచ్చారు, మాజీ హోంమంత్రి. చెప్పండి, ఎట్లా చూస్తారు ఇదంతా కూడా? ఎట్లా చూస్తారు? ఇది ఏం లేదు, మొత్తం రివెంజ్ పాలసీ ఇది. ఇది చీఫ్ మినిస్టర్ ఏం ఫోన్ రికార్డింగ్ లో ఏం చేస్తున్నారు? ఇది మంచి ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది. కమిషనర్ గారు ఉన్నారు, అందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. హై లెవెల్ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తారు. మీరు హోంమంత్రిగా పనిచేశారు, మీ టైంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాళ్ళు చెప్తున్నారు. ఇది మనకుతో ఐడియా ఉంది. ఫోన్ ట్యాపింగ్ లో మినిస్టర్ తో మినిస్టర్ ఇన్వాల్వ్ అవుతారు. సపోజ్ నేను హోమ్ మినిస్టర్, నేను ఇన్వాల్వ్ అవుతారు. మీరు ఐడియా లేదు. పోలీస్ ల్యాండ్ ఆర్డర్ కోసం ఎవరు క్రిమినల్ మనిషి ఉన్నాం, ఆయన రికార్డ్ చేసినట్టే పర్మిషన్ అవసరం లేదు. తప్పకుండా మాకు ల్యాండ్ ఆర్డర్ ఫీజు కావాలి. ఫీజుతో పోలీస్ ఆఫీసర్ కు మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది. తప్పకుండా ఏం లేదు, ఇది ఓన్లీ పొలిటికల్ రివెంజ్. డీజీపీ కానీ అధికారులు కానీ మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చారా? మీ అధికారులు, మీరు హోంమంత్రిగా ఉన్న మాకు ఎప్పుడు ఏ టైంలో ఫోన్ రికార్డింగ్ తో సంబంధం లేదు. ఇది మాకు మా ఐడియాలో ఏమొచ్చింది అంటే ఎట్లా రికార్డింగ్ అయితే ఏమైతే మాకు ఏం సంబంధం లేదు. ఇది ఆఫీసర్స్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవరి మీద డౌట్ ఉంది, ఎవరితో క్రైమ్ ఎక్కువ అవుతుంది, ఎవరితో మర్డర్స్ పై ఇన్వాల్వ్ అవుతున్నారు, పోలీస్ ఆటోమేటిక్ విచారించారు, కేటీఆర్ విచారించారు, సంతోష్ రావు వచ్చారు, ఈ రోజు కేసీఆర్ వచ్చారు. మొత్తం పొలిటికల్ రివెంజ్ ఉంది. ఏం లేదు, కోర్టు ఉంది. తప్పకుండా ఫ్యూచర్ లో మన ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మున్సిపల్ ఎలక్షన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇది అంతా జరుగుతుందా? ఇది హరాజ్ చేస్తున్నారు. ఒక మనిషికి హరాజ్ చేస్తే టెన్షన్ డైవర్ట్ అవుతున్నారు. ఇది సేమ్ ఉంది. ఇప్పుడు అంటే ఈ పొలిటికల్ మినిస్టర్స్ ఈ రికార్డింగ్ కోసం ఏం సంబంధం ఉంది, ఆయన ఇది ఎలిగేషన్ పెడుతున్నారు. ఏం చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ? ఏం చేయబోతుంది? భవిష్యత్తు పబ్లిక్ ఉన్నారు, తప్పకుండా ఫ్యూచర్ రిజల్ట్ వస్తుంది. ఎవరితో గెలిస్తే అంటే ఆయనకు పవర్ వస్తుంది. చెప్పండి. ఇది చూసిన మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి మహమూద్ అలీ గారు చెప్తున్నారు, ఇదంతా కూడా అధికారులకు రాజకీయ నేతలకు మధ్య విభేదాలు అనేది సహజం, కానీ అధికారులకు మాత్రమే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం అంటే అనేది కూడా డీజీపీ కావచ్చు, అధికారులు కావచ్చు చూసుకుంటారు. కానీ అటు రాజకీయ నేతలకు మినిస్టర్స్